హాయ్ వెల్కమ్ టు సిరి ప్లాజా. ఇవాళ మనం ఉల్లి దోశ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. సో దీనికి కావాల్సిన పదార్థాలు బియ్యం 2 కప్పులు, మినప్పప్పు 1 కప్పు, ఎండుమిర్చి 2 కప్పుల బియ్యము, 1 కప్పు మినప్పప్పు, 2 ఎండుమిరపకాయల్ని నీళ్ళల్లో 5 గంటల పాటు నానబెట్టుకోవాలి. 5 hours నానబెట్టుకున్న తర్వాత మిక్సీలో వేసి ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా బియ్యం పిండిని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో దోశ పిండి రెడీ అయింది కదా. ఎండుమిర్చి 2 దోశ పిండిలో వేసుకోమని చెప్పాను కదండి. నానబెట్టుకొని మిక్సీలో వేసుకున్నాం కదా. ఎండుమిర్చి వేయడం వల్ల దోశకు మంచి రంగు వస్తుంది, మంచిగా రెడ్ కలర్గా వస్తుంది దోశ. అందుకని 2 ఎండుమిర్చి వేసుకోమని చెప్పాను. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఆలుగడ్డలోకి సరిపడా పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు. కారం ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఎక్కువ పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవచ్చు. సో ఈ మూడింటిని సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఇలా నేను ఆల్రెడీ తరిగి పెట్టుకున్నాను. ఉప్పు తగినంత, నూనె. సో దోశపిండి ఆల్రెడీ రెడీగా ఉంది కదండి. ఉల్లి దోశ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ముందుగా స్టవ్ మీద దోశ పెన్నం పెట్టుకొని వేడి చేసుకోవాలి. పెన్నం వేడైంది కదండి. ఇప్పుడు పలసగా దోశ వేసుకోవాలి. అసలు హోలింగ్ అనిపించలేదు. ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ ఆఫ్ నూనె వేసుకోవాలి. నెయ్యి ఇష్టపడే వాళ్ళు నెయ్యి కూడా వేసుకోవచ్చు. దోశ ఫ్రై అయింది కదండి. ఇప్పుడు దీని మీదకి ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని స్ప్రెడ్ చేసుకోవాలి. సో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు దోశ ఫ్రై అయింది కదండి. దీంట్లోకి ముందుగా చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కొద్దిగా వేసుకొని దోశని ప్లేట్లోకి తీసుకోవాలి. చుట్టూ దుక్కు. సో ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకుందాం. చూసారు కదా ఉల్లి దోశ ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో ఇంట్లోనే. సో ఉల్లిపాయలు ఇష్టపడే వాళ్ళు ఇలా ఉల్లి దోశని ఇంట్లోనే తయారు చేసుకొని టేస్టీగా వేడివేడిగా తినొచ్చు. సో ఉల్లి దోశ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. డెఫినెట్గా ఇంట్లో తయారు చేసుకోండి. ఈ ఉల్లి దోశలోకి కొబ్బరి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ. ఎగ్ దోశ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. సో దీనికి కావాల్సిన పదార్థాలు ఎగ్స్, ఉప్పు, కారం, కొద్దిగా నీళ్లు, నూనె, బియ్యం 2 కప్పులు, మినప్పప్పు 1 కప్పు, ఎండుమిర్చి 2 కప్పుల బియ్యము, 1 కప్పు మినప్పప్పు, 2 ఎండుమిరపకాయల్ని నీళ్ళల్లో 5 గంటల పాటు నానబెట్టుకోవాలి. 5 hours నానబెట్టుకున్న తర్వాత మిక్సీలో వేసి ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా బియ్యం పిండిని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దోశ పిండి ఆల్రెడీ తయారు చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఆమ్లెట్కి ప్రాసెస్ చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఆమ్లెట్కి సరిపడా ఉప్పు, మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా వాటర్ పోసుకొని ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఎగ్ వేసుకోవాలి. డైరెక్ట్గా ఉప్పు కారం వేసి కలుపుకుంటే కనుక ఈ ఆమ్లెట్లోకి మిక్స్ అవ్వదు. అందుకని ఎప్పుడైనా ఆమ్లెట్ వేసుకునేటప్పుడు
కొద్దిగా నీళ్ళలో ఉప్పు కారం కలుపుకొని వేసుకుంటే కనుక అది బాగా కలిసిపోతుంది ఎగ్లోకి. ఉండలు కట్టకుండా ఇలా బాగా కలిసిపోతుంది. సో ఇలా బాగా బీట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది రెడీగా ఉంది కాబట్టి దోశలు వేసుకోవడానికి పెన్నం పెట్టుకుందాం. దోశ పెన్నం పెట్టుకొని వేడి చేసుకోవాలి. పెన్నం వేడైంది కదండి, పలసగా దోశను వేసుకోవాలి. ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ని దోశ మీదకి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇది ఎగ్ దోశ కాబట్టి రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా దోశను తిరిగేసుకొని ముందు వైపు కూడా కాల్చుకోవాలి. సో 2 సైడ్స్ ఈవెన్గా కాల్చుకున్నాం కదా. సో ఆమ్లెట్ మొత్తం మంచిగా ఫ్రై అయింది కదండి. ఇలా కంప్లీట్గా ఫ్రై అవ్వకపోతే స్మెల్ వస్తుంది, ఎగ్ స్మెల్ వస్తుంది. సో 2 సైడ్స్ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు దోశ రెడీ అయింది కదండి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. సో చూసారు కదా ఎగ్ దోశ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకున్నారు కదా. డెఫినెట్గా ట్రై చేసి చూడండి, చాలా డిఫరెంట్గా టేస్టీగా ఉంటుంది. సో దీన్ని కొబ్బరి చట్నీతో సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. ఇవాళ మనం దోశల్లో కొంచెం వెరైటీగా పుట్నాల పొడి దోశ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు: బియ్యం 2 కప్పులు, మినప్పప్పు 1 కప్పు, ఎండుమిర్చి 2 కప్పుల బియ్యము, 1 కప్పు మినప్పప్పు, 2 ఎండు మిరపకాయల్ని నీళ్ళల్లో 5 గంటల పాటు నానబెట్టుకోవాలి. 5 అవర్స్ నానబెట్టుకున్న తర్వాత మిక్సీలో వేసి ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా బియ్యం పిండిని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎండుమిర్చి 2 దోశ పిండిలో వేసుకోమని చెప్పాను కదండి. నానబెట్టుకొని మిక్సీలో వేసుకున్నాం కదా. ఎండుమిర్చి వేయడం వల్ల దోశకు మంచి రంగు వస్తుంది, మంచిగా రెడ్ కలర్గా వస్తుంది దోశ. అందుకని 2 ఎండుమిర్చి వేసుకోమని చెప్పాను. నూనె, పుట్నాలు, కారం, ఉప్పు. పుట్నాలు దానికి సరిపడా ఉప్పు కారం వేసుకొని మిక్సీలో పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇలా మరీ మెత్తగా కాకుండా కొంచెం గరుగ్గా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాను. సో దోశ పిండి కూడా రెడీగా ఉంది, పుట్నాల పొడి కూడా రెడీగా ఉంది కదండి. పుట్నాల పొడి దోశలు ఎలా వేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక దోశ పిండిని పెట్టుకొని వేడి చేసుకోవాలి. పెన్నం కాగింది కదా. ఇప్పుడు పల్సగా దోశ వేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ నూనె వేసుకోవాలి. నెయ్యి ఇష్టపడే వాళ్ళు నెయ్యి కూడా వేసుకోవచ్చు. దోశ ఫ్రై అయింది కదండి. ఇప్పుడు దీని మీద ముందుగా పొడి చేసి పెట్టుకున్న పుట్నాల పొడిని దోశ మీద చల్లుకోవాలి. ఇలా పుట్నాల పొడిని దోశ మీద మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు కొద్దిగా నూనె వేసుకోవాలి.
సో దోశ ఫ్రై అయింది కదండి, దీన్ని ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. సో వేడివేడిగా పుట్నాల పొడి దోశ రెడీ అయిందండి. రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఇలా పప్పుల పొడి వేసుకొని ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో దీన్ని కొబ్బరి చట్నీతో సర్వ్ చేస్తే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. సో డెఫినెట్గా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ. ఆలు కుర్మా దోశ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ఆలు కుర్మా దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం 2 కప్పులు, మినప్పప్పు 1 కప్పు, ఎండుమిర్చి 2 కప్పుల బియ్యము, 1 కప్పు మినప్పప్పు, 2 ఎండు మిరపకాయల్ని నీళ్ళల్లో 5 గంటల పాటు నానబెట్టుకోవాలి. 5 hours నానబెట్టుకున్న తర్వాత మిక్సీలో వేసి ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా బియ్యం పిండిని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో దోశ పిండి రెడీ అయింది కదా. ఇప్పుడు ఆలు కుర్మాకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఎండుమిర్చి 2 దోశ పిండిలో వేసుకోమని చెప్పాను కదండి, నానబెట్టుకొని మిక్సీలో వేసుకున్నాం కదా. ఎండుమిర్చి వేయడం వల్ల దోశకు మంచి రంగు వస్తుంది, మంచిగా రెడ్ కలర్గా వస్తుంది దోశ, అందుకని 2 ఎండుమిర్చి వేసుకోమని చెప్పాను. ఆలు కుర్మాకి కావాల్సిన పదార్థాలు: ఆలుగడ్డలు ఉడకపెట్టి పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఆలుగడ్డలోకి సరిపడా పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు. కారం ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఎక్కువ పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవచ్చు. సో ఈ మూడింటిని సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఇలా నేను ఆల్రెడీ తరిగి పెట్టుకున్నాను. ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, నూనె. సో ఈ పదార్థాలన్నీ చూసాం కదండి. ఇప్పుడు ఆలు కుర్మా దోశ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సో ముందుగా ఆలు కుర్మా తయారు చేసుకుందాం. ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైంది కదా, దీంట్లో ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాయి కదండి. ఇప్పుడు దీంట్లోకి ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర ఈ మూడింటిని వేసి 1 నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి, అలాగే సరిపడా ఉప్పు. ఇప్పుడు బాగా కలిసేట్టుగా కలుపుకొని 1 నిమిషం పాటు కుక్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు ఉడకబెట్టుకున్న బంగాళాదుంపల్ని మెత్తగా చుదుముకోవాలి. సో ఇలా ఆలుగడ్డ ముక్కల్ని స్పూన్తో కానీ ఫ్రీ హ్యాండ్తో కానీ ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. సో ఆనియన్స్ అన్ని బాగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు దీంట్లోకి ఇంతకుముందు మ్యాష్ చేసి పెట్టుకున్న పొటాటోని వేసుకోవాలి. సో ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేట్టుగా కలుపుకోవాలి. సో ఇలా మొత్తం మిక్స్ అయ్యేట్టుగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక చిన్న బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇలా ఆలు కుర్మాని ఒక బౌల్లోకి తీసుకొని ఇలా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద దోశల పెన్నం పెట్టుకొని వేడి చేసుకోవాలి. పెన్నం వేడైంది కదండి. ఇప్పుడు దోశ వేసుకుందాం. ఒక 1/2 టీ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. నెయ్యి ఇష్టపడే వాళ్ళు నెయ్యి కూడా వేసుకోవచ్చు. దోశ కాలింది కదండి. ఇప్పుడు దీంట్లోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆలు కుర్మాని స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్గా. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. సో దోశ ఫ్రై అయింది కదండి. ఇప్పుడు దీన్ని రోల్ చేసుకొని ప్లేట్లోకి తీసుకుందాం. అక్కడి నుంచి చేస్తున్నాం, ఇక్కడ నుంచి. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకుందాం. వేడివేడిగా ఆలు కుర్మా దోశ రెడీ అయిందండి. సో దీన్ని కొబ్బరి చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆలు ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఈ ఆలు కుర్మా దోశని ట్రై చేయొచ్చు.
కొంచెం రొటీన్గా ఉండే దోశల కంటే కొంచెం వెరైటీగా డిఫరెంట్గా చాలా టేస్టీగా ఉంటాయి. డెఫినెట్గా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ. ఉల్లి కారం దోశ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. సో దీనికి ముందుగా కావాల్సిన పదార్థాలు: నూనె, బియ్యం 2 కప్పులు, మినప్పప్పు 1 కప్పు, ఎండుమిర్చి 2 కప్పుల బియ్యము, 1 కప్పు మినప్పప్పు, 2 ఎండు మిరపకాయల్ని నీళ్ళల్లో 5 గంటల పాటు నానబెట్టుకోవాలి. 5 hours నానబెట్టుకున్న తర్వాత మిక్సీలో వేసి ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా బియ్యం పిండిని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఉల్లి కారం దోశ అన్నాను కాబట్టి దోశ పిండి రెడీగా ఉంది. దాంట్లోకి ఇప్పుడు ఉల్లికారం తయారు చేసుకుందాం. ఉల్లికారం చేసుకోవడానికి ఉల్లిపాయలు ఇలా పొట్టు తీసి పెట్టుకొని చిన్న ముక్కలుగా చేసుకోవాలి. కారం, ఉప్పు. సో ఉల్లికారం ఎలా తయారు చేసుకోవాలి అంటే ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాంట్లోకి సరిపడా ఉప్పు, కారం ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు 1 టీ స్పూన్ వేసుకోవచ్చు. ఈ మూడింటిని మిక్సీలో ఫైన్ పేస్ట్గా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఉల్లికారం రెడీగా ఉంది కదా, దోశ పిండి కూడా రెడీగా ఉంది. ఇప్పుడు ఉల్లికారం దోశ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సో ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. దోశ పెన్నం పెట్టుకొని ముందుగా రుబ్బుకున్న దోశ పిండిని దోశలా వేసుకోవాలి. దోశ మీద ఒక 1/2 టీ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. సో ఇప్పుడు దీంట్లో ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లి కారం నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఇలా మొత్తం దోశ మీద స్ప్రెడ్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు దోశ అయిపోయింది కదండి, దీన్ని రోల్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకుందాం. సో చూసారు కదా, వేడివేడిగా ఉల్లి కారం దోశ ఎలా తయారు చేసుకోవాలో. సో డెఫినెట్గా ట్రై చేసి చూడండి. ఈ ఉల్లికార దోశని కొబ్బరి చట్నీతో పాటు తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో డెఫినెట్గా ట్రై చేసి చూడండి. కొంచెం కారంగా స్పైసీగా తినాలనుకునే వాళ్ళు, కారం ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఈ దోశని ట్రై చేయొచ్చు. కొంచెం వెరైటీగా చాలా స్పైసీగా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం youtube.com/siriplaza సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి నా లేటెస్ట్ రెసిపీ వీడియోస్ ఈమెయిల్ ఐడికి పొందవచ్చు. మరియు ఫుల్ డిస్క్రిప్షన్ కోసం siriplaza.com డైరెక్ట్గా లాగిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.